అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మై హోప్ ఈజ్ ఇన్ యూ టీంలో ఉన్న వారికి మరియు ఈ ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామము పేరిట నా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథం 37వ సంకీర్తన 25వ వచనము. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఈ వాగ్దానము దావీదు గారు పలికిన మాట. ఆయన ఏమని అంటున్నారంటే, తన చిన్న వయసు నుండి ముసలి వయసు వరకు, అంటే వృద్ధాప్యం వరకు, అనగా తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా నీతిమంతుడు విడువబడుట కానీ, నీతిమంతుల సంతానం అనగా వారు పిల్లలు భిక్షమెత్తుట కానీ అస్సలుకి చూడలేదంట దావీదు గారు. దీనిని బట్టి మనం గ్రహించవలసింది ఏమనగంటే, నీతితో కూడినది మరియు నీతిగా సంపాదించినది కొంచెమైనను చాలా అంటున్నాడు. అటుది నీతిమంతునికి మాత్రమే కాక వారి సంతానం యొక్క ఆశీర్వాదానికి కూడా ఉపయోగపడుతుంది. మరియు నీతిమంతుని యొక్క సంతానము భిక్షం మెత్తనివ్వదు. అలాగా కాకుండా భక్తిహీనతతో సంపాదించినది మరియు చెడుగా సంపాదించినది హఠాత్తుగా పడిపోతారు నాశనానికి. అది మనం కష్టపడతాం. దేవుడు కొంచెంలో నమ్మకం ఉంటే అది ఆశీర్వదించబడతాం. మనం ఏదో వస్తుందిలే, అక్రమంగా ఎవరు చూడట్లేదులే, మన దేవుడు అనేవాడు చూస్తున్నాడు, సమస్తం ఎరిగినవాడు. మనం ఏం విత్తుతామో ఈ లోకంలో ఆ పంట కోస్తాం మనం. కానీ ఈ లోకంలో అన్యాయానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు చాలామంది. కాబట్టి మన అందరము నీతిగా బ్రతుకుతూ నీతిగా సంపాదిస్తూ ఉన్నంతకాలం మన గురించి కానీ, మన కుటుంబం గురించి కానీ, మన సంతానము గురించి కానీ దిగులు పడవలసిన అవసరమే లేదు. దేవుడు సృష్టించాడు కదా, ఎందుకు మనకి చింత, బాధ? మనకున్న సమస్యలు, చిన్న చిన్న శ్రమలు వస్తాయి. ఆ శ్రమని చూసి మనం భయపడితే ఎలాగా? ఆ శ్రమ వెనకాల, కీడు వెనకాల మేలు ఉంటుంది. ఆ మేలును చూడండి. ఆ శ్రమ వచ్చింది, పడిపోతే చూడు, నువ్వు విశ్వాసివి అవిశ్వాసిని అయితే ఇంకేంటి? బలహీనతలు ఉంటారు చాలామంది. ఇప్పుడు నీవు బలం ఉంది, శక్తి ఉంది, జ్ఞానం ఉంది. జ్ఞానం లేని వాడు కూడా అలా ప్రవర్తిస్తే, జ్ఞానం నువ్వు ప్రవర్తిస్తే వానికి నీకు డిఫరెంట్ ఉండాలి కదా. కాబట్టి దేవుడు మనకు తోడుగున్నాడు, భయపడకు అంటున్నాడు. అవసరం లేదు. ఎందుకనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు. ఆయన భక్తులను విడిచిపెట్టే దేవుడు కాడు. నమ్మకముగా ఆయనతో నువ్వు ఉంటే, ఆయన మాటలు విని గ్రహిస్తే నీకు ఏం కావాలన్నా సమస్తం సమకూరుస్తాడు. ఆయన ఎన్నటికీ నీతిమంతులకు మరియు వారి సంతానమును తోడుగా ఉండి ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. మన అందరము మన జీవిత కాలంలో నీతిమంతులుగా బ్రతుకుటకు ఆయన కృప కొరకు కనిపెట్టి కొనుచు మన మరణం అంతం వరకు, ఆయన రాకడి వరకు ఆయన అడుగు జాడల్లో నడుచుకొనుటకు ప్రయాసపడదాం. దేవుడు ఈ వాగ్దానాన్ని మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.